సింహరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. మేజర్‌గా డిసెంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన లాభస్థానంలోకి రావడం వల్ల ధనయోగము అనేటువంటిది పట్టబోతోంది. ఆగిపోయినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి రావడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం కానీ, వివాహాది ప్రయత్నాలు అనుకూలించడం కానీ, సంతానాది విషయాల్లో శుభవార్త వినేటువంటి యోగం కానీ తప్పకుండా పడుతుంది అని చెప్పొచ్చండి. 4వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. దీని మూలకంగా డిసెంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత 20వ తారీఖు ముందు కూడా నూతన వస్త్ర ప్రాప్తి కానీ, నూతన వాహన ప్రాప్తి కానీ, ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ ఖచ్చితంగా కనబడుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, సినీ నాటక కళారంగాలు, ఆర్టిస్టిక్ టాలెంట్స్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. 4వ స్థానంలో బుధుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. దీని మూలకంగా విద్యార్థులకి చాలా బాగుంటుంది, వ్యాపారస్తులకి ఇంకా బాగుంటుంది అని చెప్పొచ్చండి. దినదిన అభివృద్ధి కనబడుతుంది. ఈ యొక్క మాసంలో 4, 5 స్థానాల్లో రవి అనుకూలించట్లేదు కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. లగ్నకేతు అనేటువంటి ఆయన ఇంకా వెళ్ళలేదు కాబట్టి చంచలమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి కన్సిస్టెంట్గా వర్క్ చేయడం వల్ల విజయాలు అనేటువంటివి సాధిస్తారు. పంచమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది సామాన్యంగా కనబడుతోంది కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ వర్క్ చేసేటువంటి వాళ్ళకి సామాన్యంగా కనబడుతోంది. సప్తమ రాహు అనేటువంటి ఆయన మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవ్వడం కానీ, మనస్పర్ధలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. జాగ్రత్త పడాలి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. అష్టమ శని దోషము అనేటువంటిది కనబడుతోంది కాబట్టి వాహన ప్రమాదాల్లో, ఆకస్మిక ధన నష్టం విషయంలో కానీ, చిన్న చిన్న గాయాలు అవ్వడం కానీ, ఆకస్మికంగా వచ్చేటువంటి మానసిక అశాంతికి కానీ కారణం అవుతుంది. కాబట్టి కాళీమాతకి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. గురుబలం చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు పడిన ప్రతి కష్టానికి కూడా ప్రతిఫలము అనేటువంటిది చూడబోతున్నారు. మంచి అదృష్టము అనేటువంటిది డిసెంబర్ మాసం నుంచి కనబడుతుంది కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా పెంచండి. మనోధైర్యంతో పనిచేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.